కావేరిపురం ఆకుపచ్చని ప్రకృతి, శాంతితో నిండిన ఒక చిన్న గ్రామం. అక్కడ కొండచర్యలో ఉన్న ఒక చిన్న ఇంట్లో అనూప్, అతని తండ్రి రాఘవన్, తల్లిదేవి సంతోషంగా జీవించారు. రాఘవన్ దాదాపు 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఉత్సాహవంతుడైన వ్యక్తి. గ్రామంలో అందరికీ ప్రియమైనవాడు, ఏ పనిలోనైనా ముందుండే వ్యక్తి. సాధారణ కూలీ పనిచేసినప్పటికీ తన కష్టపడి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించడంలో గర్వపడేవాడు. అనూప్ను మంచి చదువు చదివించాలన్నది అతని పెద్ద కల. దేవి రాఘవన్కు నీడలా ఉండే భార్య, ప్రేమ, ఓపికతో నిండిన గృహిణి. అనూప్ వారి ఏకైక కుమారుడు, 22 సంవత్సరాల వయస్సు. తండ్రి ఉత్సాహాన్ని, తల్లి ప్రేమను సంతరించుకున్నవాడు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. తండ్రి కష్టాలను చూస్తూ పెరిగిన అనూప్ త్వరగా ఉద్యోగం సంపాదించి కుటుంబ బాధ్యతలను తీసుకోవాలని ఆశించాడు. తండ్రి కొడుకుల మధ్య ప్రత్యేకమైన బంధం ఉండేది. సాయంత్రాల్లో రాఘవన్ పని నుండి తిరిగి వచ్చినప్పుడు అనూప్ ఆత్రంగా ఆహార పొట్లం తీసుకునేవాడు. ఆ తరువాత మామిడి చెట్టు కింద కూర్చొని లోక విషయాలు మాట్లాడుకునేవారు. రాఘవన్ తన బాల్య కథలు చెప్పినప్పుడు అనూప్ ఆశ్చర్యంతో వినేవాడు. అనూప్, జీవితంలో నీవు నీతిగా ఉండాలి, ఎవరినీ బాధపెట్టకు, కష్టపడేవారిని సహాయపడాలి అని రాఘవన్ ఎప్పుడూ చెప్పేవాడు. ఆ మాటలు అనూప్ మనసులో లోతుగా నాటుకున్నాయి. అలాంటి సాధారణ రోజున ఆ కుటుసున్న బా జీవితం ఒక్క క్షణంలో తలక్రిందులైంది. ఆ రోజు రాఘవన్ సాధారణం కంటే తొందరగా ఇంటికి వచ్చాడు. చిన్న జ్వరం ఉన్నప్పటికీ అతను దానిని పట్టించుకోలేదు. రాత్రి భోజనం తర్వాత స్నానం చేయడానికి బాత్రూంకు వెళ్లాడు. బాత్రూం తలుపు తెరిచినప్పుడు లోపల నుండి భారీ శబ్దం వినిపించింది. అయ్యో అనే కేకతో పాటు రాఘవన్ నేలపై పడిన శబ్దం కూడా వినిపించింది. అనూప్, దేవి షాక్ అయ్యారు. దేవి, అయ్యో రాఘవ అని అరుస్తూ బాత్రూం వైపు పరుగెత్తింది. అనూప్ ఒక క్షణం స్తంభించిపోయినప్పటికీ వెంటనే స్పృహలోకి వచ్చి తల్లి వెనకాలే పరుగెత్తాడు. లోపల రాఘవన్ నేలపై వెల్లకిలా పడి ఉన్నాడు. తల తగిలి గాయమై నుదుటి నుండి రక్తం కారుతోంది. కాళ్ళు ఒకవైపు వంకరగా ఉయిన హాలంతా వాసం చేస్తున్నాయి. దేవి కేకలు వేస్తూ అతని దగ్గరకు పరుగెత్తింది. అనూప్, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు, దేవి ఏడుస్తూ చెప్పింది. అనూప్ తండ్రిని లేపడానికి ప్రయత్నించాడు. రాఘవన్ నొప్పితో విలవిలలాడుతూ ఉన్నాడు. అను, నా కాలు, అతను తడబడుతూ చెప్పాడు. అనూప్ తండ్రిని బయటకు తీసుకొచ్చాడు. దేవి వెంటనే పొరుగువారిని పిలిచింది. గ్రామంలోని ఆటో డ్రైవర్ సురేష్ వచ్చి రాఘవన్ను ఆటోలో ఎక్కించి సమీపంలోని చిన్న హాస్పిటల్కు తీసుకెళ్లాడు. హాస్పిటల్లో డాక్టర్ ప్రాథమిక పరీక్ష నిర్వహించాడు. కుడికాలు ఎముక విరిగింది, తలపై కూడా గాయముంది. షుగరుందా? డాక్టర్ అడిగాడు. అవును డాక్టర్, సంవత్సరాలుగా షుగరుంది, దేవి చెప్పింది. షుగరున్న వారిలో గాయాలు ఆలస్యంగా మానతాయి. కాలుకు ప్లాస్టర్ వేయాలి, తలపై గాయాన్ని కుట్టాలి, 1 వారం పరిశీలనలో ఉండాలి, డాక్టర్ సూచించాడు. అనూప్, దేవి హృదయాల్లో భయం చొచ్చుకొచ్చింది. రాఘవన్ ఇప్పటివరకు షుగర్ను సీరియస్గా తీసుకోలేదు. మందులు వేసుకున్నప్పటికీ ఆహారంలో నియంత్రణ లేదు. పర్వాలేదు, ఇది సాధారణం అని నవ్వుకునేవాడు. కాని ఈ పడిపోవడంతో షుగర్ వారి జీవితంలో విలన్గా మారనుందని వారికి తెలియదు. రాఘవన్ కాలుకు ప్లాస్టర్ వేసి తలపై గాయాన్ని కుట్టారు. అతన్ని గదిలోకి తరలించారు. నొప్పి నివారణ మందుల మత్తులో రాఘవన్ నిద్రపోయాడు. అనూప్, దేవి ఒకరినొకరు చూసుకున్నారు. వారి కళ్లలో నిస్సహాయత నిండిపోయింది. ఈ పడిపోవడం వారి జీవితంలో కొత్త అధ్యాయం యొక్క ప్రారంభమని వారు తెలుసుకోలేదు. బాధలు, నొప్పులతో నిండిన ఒక పెద్ద అధ్యాయం. మొదటి వారం హాస్పిటల్లో రాఘవన్ నొప్పిలో, మత్తులో ఉన్నాడు. అనూప్, దేవి మార్చి అతనికి తోడుగా ఉన్నారు. షుగర్ నియంత్రణలో లేకపోవడంతో కాలిగాయం ఆలస్యంగా మానింది. డాక్టర్లు హెచ్చరించారు, షుగర్ నియంత్రించకపోతే గాయం చీమిడి పెద్ద సమస్యగా మారవచ్చు. వారం తర్వాత రాఘవన్ను ఇంటికి తీసుకొచ్చారు.
అతను మంచంలోనే ఉన్నాడు. అనూప్ దేవి జీవితం రాఘవన్ చుట్టూ తిరిగింది. అనూప్ తన ఉద్యోగ శోధనను తాత్కాలికంగా నిలిపివేశాడు. తండ్రి సంరక్షణే అతని పూర్తి శ్రద్ధగా మారింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. రాఘవన్ కాలి గాయం మానలేదు. ప్లాస్టర్ తీసినప్పుడు చూసినది మానని పెద్ద గాయం. అది దుర్వాసన వెదజల్లడం మొదలైంది. డాక్టర్లు వివిధ మందులు ప్రయత్నించారు. గాయం డ్రెస్సింగ్ కోసం రోజూ నర్స్ ఇంటికి వచ్చేది. ఇది చీమిడి ప్రారంభమైంది. త్వరగా సర్జన్ను కలవాలి. హోం నర్స్ సుమ ఒకరోజు చెప్పింది. సుమ 40లలో ఉన్న స్త్రీ ఓపికగా, ప్రేమగా రాఘవన్ను సంరక్షించింది. ఈ కుటుంబ బాధను ఆమె నేరుగా చూసింది. అనూప్ దేవి రాఘవన్ను సమీపంలోని పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ ప్రఖ్యాత సర్జన్ అతన్ని పరీక్షించాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. గాయం చాలా లోతుగా చీమిడింది. ఎముకను కూడా బాధించింది. షుగర్ నియంత్రణలో లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించింది. ఈ పరిస్థితిలో కాలు తొలగించడం తప్ప వేరే మార్గం లేదు, డాక్టర్ సీరియస్గా చెప్పాడు. ఆ మాటలు అనూప్ దేవి తలపై ఒక్కసారిగా పిడుగులా పడ్డాయి. కాలు తొలగించడం వారికి నమ్మశక్యంగా లేదు. రాఘవన్ షాక్లో డాక్టర్ను చూశాడు. డాక్టర్, నా కాలు. రాఘవన్ తడబడుతూ అడిగాడు. అతని కళ్ళు నీరుతో నిండాయి. వేరే మార్గం లేదు రాఘవన్ సార్. ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తే ప్రాణాపాయం ఉంది. ఇది మీ ప్రాణాలను కాపాడే ఏకైక మార్గం, డాక్టర్ చెప్పాడు. అనూప్ తండ్రి ముఖంలోని బాధను చూశాడు. అది అతని హృదయాన్ని చీల్చింది. అతను చూసిన ఉత్సాహవంతుడైన తండ్రి ఇది కాదు. నిస్సహాయత, భయం నిండిన ఒక రూపం. దేవి ఒక్కసారిగా ఏడ్చేసింది. నా రాఘవా! అను, నాకు వద్దు. రాఘవన్ అనూప్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకోవడం వారి జీవితంలో అతిపెద్ద బాధ. ఒక మనిషి కాలు తొలగించడానికి అంగీకరించడం ఎంత భయంకరమైన విషయం. అనూప్ డాక్టర్ను పలుమార్లు అడిగాడు. వేరే మార్గం లేదా డాక్టర్? లేదు, ఈ స్థితిలో ఇదొక్కటే మార్గం, డాక్టర్ గట్టిగా చెప్పాడు. చివరకు మనస్ఫూర్తిగా అంగీకరించారు. రాఘవన్ను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లినప్పుడు అనూప్ దేవి కళ్ళు నీరుతో నిండాయి. ఆపరేషన్ థియేటర్ బయటవారు వేచి ఉన్నారు. ప్రతి క్షణం ఒక యుగంలా అనిపించింది. అనూప్ మనసులో తండ్రితో గడిపిన సంతోషకరమైన క్షణాలు మెరిశాయి. తండ్రి అతన్ని సైకిల్ నడపడం నేర్పించడం, చెరువులో చేపలు పట్టడం, స్కూల్ నుండి వచ్చినప్పుడు మిఠాయి కొనివ్వడం. ఆ జ్ఞాపకాలు అతని హృదయంలో బాధగా గుచ్చుకున్నాయి. నా తండ్రిని మళ్లీ పాత రూపంలోకి తీసుకురావయ్యా దేవుడా, అనూప్ మనసులో ప్రార్థించాడు. గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. ఆపరేషన్ విజయవంతమైంది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అడ్డుకున్నాం. కాని ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. అనూప్ దేవికి కొంత ఊరట అనిపించింది. ప్రాణం కాపాడబడింది. కాని రాఘవన్ జీవితం ఇక పాత రూపంలో ఉండదని ఆలోచన వారిని మళ్లీ నీరసపరిచింది. ఆపరేషన్ తర్వాత రాఘవన్ను రికవరీ రూంకు తరలించారు. స్పృహలోకి వచ్చినప్పుడు రాఘవన్ తన కాళ్లవైపు చూశాడు. ఒక కాలు అక్కడ లేదు. ఆ వాస్తవం అతన్ని తీవ్రంగా కదిలించింది. నా కాలు, నా కాలు ఎక్కడ? రాఘవన్ కేకలు వేశాడు. ఆ కేక అనూప్ దేవి హృదయాల్లో గాయం చేసింది. తండ్రి, పర్వాలేదు, ప్రాణం కాపాడడానికి ఇది అవసరం, అనూప్ తండ్రి చేతిని పట్టుకొని చెప్పాడు. అతని స్వరం తడబడింది. బతికి ఏం లాభం? ఒక కాలు లేకుండా నేనెలా బతకను? నీకు భారం కాదా? రాఘవన్ ఏడుస్తూ అడిగాడు. అతని కళ్లలో నిస్సహాయత, నిరాశ నిండిపోయాయి. అలా అనకు తండ్రి. నీవు మాకు భారం కాదు, నీవు మా ప్రాణం, దేవి రాఘవన్ తలను నిమురుతూ చెప్పింది. ఆమె కళ్ళు కూడా నీరుతో నిండాయి. రాఘవన్ మానసిక స్థితి రోజురోజుకు క్షీణించింది. ఒక కాలు లేని జీవితం అతనికి సహించలేనిది. ఉత్సాహవంతుడైన మనిషి ఒక్కసారిగా మంచంలో ఒత్తిగిలినప్పుడు అతను విరిగిపోయాడు. రాత్రులు నిద్రపోకుండా కేకలు వేసేవాడు. నన్ను ఒక్కసారి చంపేయండి, ఈ నొప్పిని భరించలేను. ఆ మాటలు అనూప్ హృదయంలో కనలలా దహించాయి. తాను ప్రేమించే తండ్రి నొప్పితో విలవిలలాడటం చూడలేకపోయాడు.
హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా రాఘవన్ పరిస్థితిలో మార్పులేదు. ఇంటి 4 గోడల మధ్య అతను ఒంటరిగా మారాడు. కాలు లేకపోవడం వల్ల నడవలేకపోయాడు. అన్ని పనులకు అనూప్ దేవిపై ఆధారపడాల్సి వచ్చింది. అనూప్ తన జీవితాన్ని పూర్తిగా తండ్రి కోసం అర్పించాడు. ఉదయం లేచి తండ్రిని శుభ్రం చేయడం, మందులు ఇవ్వడం, ఆహారం పెట్టడం, గాయం డ్రెస్సింగ్, ఇదే అతని రోజువారీ జీవితం. రాత్రులు తండ్రి కేకలు విని నిద్రపోలేకపోయాడు. తండ్రి నొప్పిని తగ్గించలేకపోతున్నానని ఆలోచన అతన్ని వేధించింది. తండ్రి గాయం మళ్లీ ఆలస్యంగా మానింది. షుగర్ వల్ల చిన్న గాయాలు కూడా పెద్ద సమస్యలుగా మారాయి. డాక్టర్లు హెచ్చరించారు, షుగర్ నియంత్రించకపోతే మళ్లీ సమస్యలు వస్తాయి. కాని రాఘవన్కు మందులు, ఆహారం పట్ల ఆసక్తి లేదు. ఇంకెందుకివన్నీ అని అడిగాడు. అనూప్ స్నేహితులు అతన్ని కలవడం తగ్గించారు. అతని ప్రపంచం తండ్రి గదిగా సంకుచితమైంది. ఉద్యోగ శోధన కలలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కుటుంబ ఆర్థిక స్థితి క్షీణించింది. రాఘవన్ చికిత్స కోసం ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చయ్యాయి. దేవి తన బంగారం అమ్మి చికిత్స ఖర్చులు సమకూర్చింది. ఒక రాత్రి రాఘవన్ నొప్పితో విలవిలలాడాడు. అనూ, నాకు ఇక వద్దు, నన్ను ఒక్కసారి సమాధానంగా నిద్రపోనివ్వవా అని అడిగాడు. అనూప్ తండ్రి పక్కన కూర్చుని కళ్ళు నీరుతో నిండాయి. తండ్రి, ఎందుకలా అంటావు? ఈ నొప్పి నాకు భరించలేను. నన్ను సహాయపడవా? ఈ బాధ నుండి నన్ను విడిపించవా? రాఘవన్ అనూప్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ మాటలు అనూప్ మనసులో ఒక ఆలోచనను రేకెత్తించాయి. తండ్రి బాధను ఎలా ముగించాలి? ఆ ప్రశ్న అతని మనసులో తుఫానుగా మారింది. రాఘవన్ మంచంలో ఉండిపోవడంతో అనూప్ దేవి జీవితం పూర్తిగా మారిపోయింది. వారి రోజువారీ జీవితం రాఘవన్ చుట్టూ తిరిగింది. అనూప్ ఉద్యోగ శోధనను విడిచిపెట్టాడు. తండ్రి సంరక్షణకు తనను తాను అర్పించాడు. ఉదయం 6 గంటలకు అనూప్ లేచి తండ్రి గదికి వెళ్లేవాడు. రాఘవన్ తరచూ నొప్పితో నిద్రపోకుండా ఉండేవాడు. అనూప్ అతన్ని శుభ్రం చేసి డైపర్ మార్చి గాయాన్ని పరిశీలించేవాడు. ఆ తర్వాత హోమ్ నర్స్ సుమ వచ్చి గాయాన్ని శుభ్రం చేసి కొత్త డ్రెస్సింగ్ వేసేది. ఆ సమయంలో రాఘవన్ నొప్పితో కేకలు వేసేవాడు. ఆ కేకలు అనూప్ దేవి హృదయాలను చీల్చేవి. అనూప్, మందులు క్రమం తప్పకుండా ఇవ్వాలి. షుగర్ నియంత్రించడానికి జాగ్రత్త వహించాలి. సుమ ఎప్పుడూ గుర్తుచేసేది. రాఘవన్కు ఆహారం పెట్టడం కూడా పెద్ద సవాలు. అతనికి ఆకలి తక్కువగా ఉండేది. అనూప్ ప్రేమతో ప్రతి గ్రాసం తినిపించేవాడు. తండ్రి, ఇది తింటే త్వరగా కోలుకుంటావు అని చెప్పేవాడు. కాని రాఘవన్ కళ్లలో నిస్సహాయత మాత్రమే. ఇంకెందుకు ఈ ఆహారం అని అడిగేవాడు. రాత్రులు అనూప్ నిద్రపోలేకపోయేవాడు. తండ్రి nyరుకులు, కేకలు అతన్ని వేధించాయి. తండ్రి నొప్పిని తగ్గించలేనని ఆలోచన అతన్ని బాధించింది. కొన్నిసార్లు అతను తండ్రి పక్కన కూర్చొని చేతిని పట్టుకునేవాడు. రాఘవన్ నిద్రపోయినప్పుడు అనూప్ అతని నుదుటిని సున్నితంగా నిమిరేవాడు. దేవి కూడా కష్టాల్లో ఉంది. భర్త బాధ, కొడుకు త్యాగం ఆమెను కుంగదీశాయి. భర్త సంరక్షణలో తన ఆరోగ్యాన్ని కూడా మరచిపోయింది. రాత్రులు కొడుకును చూసి ఏడ్చేది. అను, నీవు నిద్రపోకపోతే ఎలా? పర్వాలేదు అమ్మా, తండ్రి కదా అను చెప్పేవాడు. కుటుంబ ఆర్థిక స్థితి క్షీణించింది. రాఘవన్ చికిత్స కోసం సేవింగ్స్ అన్నీ ఖర్చయ్యాయి. దేవి తన బంగారం అమ్మింది. అనూప్ స్నేహితులు అతన్ని కలవడం తగ్గించారు. అతని ప్రపంచం తండ్రి గదిగా సంకుచితమైంది. బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. ఒకరోజు అతని కాలేజీ స్నేహితుడు విపిన్ అతన్ని కలవడానికి వచ్చాడు. అనూప్, నీకు ఉద్యోగం వచ్చిందని విన్నాను. అభినందనలు. అనూప్ నవ్వాడు. లేదు విపిన్, నాకు ఉద్యోగం రాలేదు. తండ్రికి అనారోగ్యం. నాకు ఉద్యోగానికి వెళ్లడం కుదరదు. విపిన్ అనూప్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. పర్వాలేదు అనూప్, అంతా సరిదిద్దుకుంటుంది. నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు. విపిన్ వెళ్లిన తర్వాత
అనూపుకు చాలా బాధగా అనిపించింది. తన కలలన్నీ ఇలా నాశనమైపోయాయని. కాని తండ్రిని ఈ స్థితిలో వదిలేసి వెళ్లలేకపోయాడు. రాఘవన్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. కొత్త గాయాలు లేనప్పటికీ పాత గాయం మానక దుర్వాసన వెదజల్లడం మొదలైంది. రాఘవన్ శరీరం క్షీణించింది. అతని కళ్లలో జీవంలేని శూన్యత నిండిపోయింది. నేను శల్యమా? రాఘవన్ తరచూ అడిగేవాడు. ఆ ప్రశ్న అనూప్ హృదయంలో గాయం చేసేది. తండ్రి తనకు భారం కాదని అతనికి ఖచ్చితంగా తెలుసు. కాని తండ్రి బాధ అతని మనసును కదిలించింది. ఈ బాధ నుండి తండ్రిని ఎలా కాపాడాలి? ఆ ప్రశ్న అతని మనసులో అగ్నిపర్వతంలా రగిలింది. రాఘవన్ మంచంలో ఉండిపోయి చాలా నెలలు గడిచాయి. అతని శరీరం క్షీణించింది, మనసు విరిగిపోయింది. షుగర్ వల్ల గాయాలు మానకపోవడం పెద్ద సవాలుగా కొనసాగింది. అనూప్, దేవి రాత్రిపగలు అతనికి తోడుగా ఉన్నారు. వారి నిద్ర, ఆరోగ్యం క్షీణించాయి. ఒక రాత్రి రాఘవన్ మంచంలో తిరిగినప్పుడు అతని మోకాలు మంచమంచుకు తగిలింది. చిన్న గీతం, సాధారణంగా పట్టించుకొని గాయం. కాని షుగరున్న రాఘవన్కు అది పెద్ద విపత్తు. అయ్యో, గీతం పడింది, రాఘవన్ నొప్పితో చెప్పాడు. అనూప్ పరుగెత్తి చూశాడు. చిన్న గీతం. వెంటనే గాయాన్ని శుభ్రం చేసి మందు వేశాడు. పర్వాలేదు తండ్రి, త్వరగా మానుతుంది అని ఓదార్చాడు. కాని షుగర్ మళ్లీ విలన్గా వచ్చింది. ఆ చిన్న గీతం మానలేదు. రోజులు గడిచే కొద్దీ అది పెద్దదై చీమిడింది. రాఘవన్కు దురద అనిపించింది. అతను గోకడానికి ప్రయత్నించినప్పుడు అనూప్ అడ్డుకునేవాడు. తండ్రి, గోకకు, గాయం మరింత దిగజారుతుంది అనూప్ చెప్పేవాడు. కాని దురద భరించలేక రాఘవన్ విలవిలలాడేవాడు. నాకు గోకాలని ఉంది, నాకు భరించలేను. గాయం మరింత దిగజారినప్పుడు అనూప్, దేవి రాఘవన్ను మళ్లీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్లు నిస్సహాయంగా ఉన్నారు. షుగర్ నియంత్రించకపోతే ఇలాంటి గాయాలు వస్తాయి. ఇది శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది, డాక్టర్ చెప్పాడు. గాయం నుండి దుర్వాసన వెదజల్లడం మొదలైంది. రాఘవన్ గదిలోకి ఎవరూ రావడం మానేశారు. పొరుగువారు, బంధువులు క్రమంగా వారిని విడిచిపెట్టారు. అనూప్, దేవికి ఒంటరితనం ఎదురైంది. రాఘవన్ నొప్పి తీవ్రత రోజురోజుకు పెరిగింది. రాత్రులు నిద్రపోకుండా కేకలు వేసేవాడు. నాకిక వద్దు, నన్ను చంపేయండి, ఈ నొప్పిని భరించలేను. అనూప్ తండ్రి పక్కన కూర్చొని చేతిని పట్టుకునేవాడు. అతని కళ్ళు నీరుతో నిండాయి. తండ్రి బాధను చూడలేకపోయాడు. తండ్రి మాటలు అతని మనసులో భయంకరమైన ఆలోచనకు తెరలేపాయి. తండ్రిని ఈ నొప్పి నుండి ఎలా కాపాడాలి? ఒక రాత్రి రాఘవన్ నొప్పితో విలవిలలాడాడు. అనూ, నాకు ఇక వద్దు, నన్ను సమాధానంగా నిద్రపోనివ్వవా అని మళ్లీ అడిగాడు. అనూప్ కళ్ళు నీరుతో నిండాయి. అతని హృదయం నలిగిపోయింది. తండ్రి ముఖంలో నొప్పి, నిస్సహాయత యొక్క భీకర రూపాన్ని చూశాడు. ఈ నొప్పి నుండి తండ్రిని విడిపించడానికి ఏ త్యాగానికైనా సిద్ధపడ్డాడు. అతని మనసులో ఒక భీకర ఆలోచన మెరిసింది. తండ్రి నొప్పిని ముగించడానికి ఒక మార్గం. అతను దానికి సిద్ధంగా ఉన్నాడా? ఆ ప్రశ్న అతని మనసులో తుఫానుగా మారింది. అతను మంచం నుండి నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళు టేబుల్ మీద ఉన్న టవల్పై ఆగాయి. కావేరిపురంలోని ఆ ఇంట్లో ఆ రాత్రి చీకటి గుండెలో ఉంది. బయట స్వల్ప చంద్రకాంతి ఉన్నప్పటికీ రాఘవన్ గదిలో నొప్పి, నిరాశ చీకటిగా నిండిపోయింది. రాఘవన్ మంచంలో నొప్పితో విలవిలలాడాడు. అతని నిరుకులు, ఎప్పటికప్పుడు కేకలు గదిలో మారుమోగాయి. అనూప్ తండ్రి పక్కన కూర్చొని చేతిని పట్టుకున్నాడు. అతని కళ్ళు నిద్రలేమి, బాధతో ఎర్రగా మారాయి. అను, నాకు ఇక వద్దు, ఈ నొప్పిని భరించలేను, రాఘవన్ తడబడుతూ చెప్పాడు. అతని కళ్ల నుండి కన్నీళ్లు ధారాళంగా కారాయి. నన్ను సమాధానంగా నిద్రపోనివ్వవా? ఈ నరకం నుండి నన్ను విడిపించవా? ఆ మాటలు అనూప్ హృదయంలో కనలలా దహించాయి. తాను ప్రేమించే తండ్రి ఇలా బాధపడటం చూడలేకపోయాడు. ఒక క్షణం అతని మనసులో తండ్రితో గడిపిన సంతోషకరమైన క్షణాలు మెరిశాయి. తండ్రి అతన్ని సైకిల్ నడపడం నేర్పించడం, చెరువులో చేపలు పట్టడం, స్కూల్ నుండి వచ్చినప్పుడు మిఠాయి కొనివ్వడం. ఆ జ్ఞాపకాలు అతని హృదయంలో బాధగా గుచ్చుకున్నాయి. తండ్రి, ఎందుకలా అంటావు? అనూప్ అడిగాడు.
అతని స్వరం తడబడింది. నాకు ఇక వద్దు. నేను మీకు భారం కాదా? నన్ను చంపేయవా? నాకు సమాధానంగా చావాలని ఉంది రాఘవన్ యాచించాడు. అనూప్ మనసులో ఒక భీకర ఆలోచన మెరిసింది. తండ్రి నొప్పిని ముగించడానికి ఒక మార్గం. అతను దానికి సిద్ధంగా ఉన్నాడా? ఆ ప్రశ్న అతని మనసులో తుఫానుగా మారింది. అతను మంచం నుండి నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళు టేబుల్ మీద ఉన్న టవల్పై ఆగాయి. అతను నెమ్మదిగా ఆ టవల్ను చేతిలోకి తీసుకున్నాడు. అతని చేతులు వణికాయి. హృదయం వేగంగా కొట్టుకుంది. ఇది తాను చేయబోయే అతిపెద్ద పనా లేక అతిపెద్ద తప్పా? అతని మనసు అతన్ని అనేక ప్రశ్నలు వేసింది. తండ్రి పట్ల ప్రేమ, అతని నొప్పి, తన నిస్సహాయత. ఈ ఆలోచనలు అతని మనసులో యుద్ధం సృష్టించాయి. తండ్రి! అనూప్ తడబడుతూ పిలిచాడు. రాఘవన్ కళ్ళు తెరిచాడు. అతని కళ్లలో ఒక రకమైన ఆశ, భయం కలిసి ఉన్నాయి. అను, నీవు నన్ను సహాయపడతావా? అనూప్ ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో తండ్రి పాతరూపం తళుక్కున మెరిసింది. ఉత్సాహవంతుడైన, నవ్వుతూ జీవితాన్ని ఆస్వాదించే రాఘవన్. ఆ రూపం అతని మనసు నుండి మాయమైంది. బదులుగా నొప్పితో విలవిలలాడే నిస్సహాయుడైన మనిషి రూపం తెలిసింది. అనూప్ టవల్ను రాఘవన్ ముఖంపై నెమ్మదిగా ఉంచాడు. అతని చేతులు వణికాయి. రాఘవన్ ఒక క్షణం షాక్ అయ్యాడు. కాని తర్వాత కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో ఒక రకమైన శాంతి తళుక్కున మెరిసింది. అనూప్ టవల్ను రాఘవన్ ముక్కు, నోటిపై గట్టిగా అదిమిపట్టాడు. రాఘవన్ ఒక క్షణం కదిలాడు. అనూప్ కళ్ళు నీరుతో నిండాయి. తండ్రి! నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అతను మనసులో అనుకున్నాడు. కాని తండ్రి నొప్పిని ముగించడానికి ఇదొక్కటే మార్గమని అతనికి అనిపించింది. అతని చేతులు గట్టిగా పట్టుకున్నాయి. రాఘవన్ శరీరం నెమ్మదిగా శాంతించింది. అతని శ్వాస ఆగిపోయింది. అనూప్ టవల్ను తొలగించాడు. రాఘవన్ శాంతంగా నిద్రపోతున్నాడు. అతని ముఖంలో నొప్పి యొక్క ఏ ఆనవాళ్లూ లేవు. ఒక రకమైన శాంతి నిండిపోయింది. అనూప్ కళ్ల నుండి కన్నీళ్లు ధారాళంగా కారాయి. అతను తండ్రి నుదుటిని మెల్లగా ముద్దాడాడు. తండ్రి! నేను నిన్ను బాధపెట్టలేదు. నీ నొప్పిని ముగించడానికి ఇది చేశాను అనూప్ మనసులో అనుకున్నాడు. ఒక క్షణం అతనికి ఊరటనిపించింది. తండ్రి బాధ ముగిసింది. కాని చేసిన పని యొక్క భీకరత అతన్ని వేధించడం మొదలైంది. తాను ఒక హంతకుడిగా మారానని ఆలోచన అతని హృదయంలో భారంగా గుచ్చుకుంది. అతను నెమ్మదిగా గది నుండి బయటకు వచ్చాడు. దేవి నిద్రపోతోంది. అనూప్ నెమ్మదిగా వంటగదిలోకి వెళ్లాడు. ఒక గ్లాసు నీళ్లు తాగాడు. అతని శరీరం అలసిపోయింది. అతను కుర్చీలో కూర్చొని తలపై చేతులు వేసుకుని ఏడ్చాడు. అతని మనసులో ఒక రకమైన శూన్యత నిండిపోయింది. మరుసటి ఉదయం అతని జీవితంలో కొత్త అధ్యాయం రాస్తుందని అతను తెలుసుకోలేదు. చట్టం యొక్క బంధనంలో చిక్కుకోవడానికి ఒక అధ్యాయం. ఆ చీకటి రాత్రి తర్వాత కావేరిపురంలోని ఆ ఇంట్లో ఒక రకమైన శూన్యత నిండిపోయింది. సూర్యుడు నెమ్మదిగా ఉదయించినప్పటికీ అనూప్ మనసులో చీకటి మాత్రమే. అతను వంటగదిలో కుర్చీలో కూర్చొని తలపై చేతులు వేసుకుని ఏడుస్తున్నాడు. తండ్రి శాంతమైన ముఖం అతని మనసులో తళుక్కున మెరిసింది. బాధ ముగిసిందనే ఊరట, అయితే చేసిన పని యొక్క భీకరత అతన్ని వేధించింది. ఉదయం తెల్లవారింది. హోం నర్స్ సుమ రాఘవన్ను సంరక్షించడానికి ఎప్పటిలాగే ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధం ఉంది. రాఘవన్ బాధ, అనూప్ మరియు దేవి బాధలు ఆమెకు స్వయంగా తెలుసు. సుమ తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. అనూప్ వంటగదిలో కూర్చొని ఉండడం చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అనూప్, ఇక్కడ కూర్చొని ఉన్నావా? రాఘవన్ సార్కు ఆరోగ్యం బాగుందా? సుమ అడిగింది. అనూప్ తల ఎత్తి చూశాడు. అతని కళ్ళు ఎరుపెక్కి కన్నీళ్లతో నిండి ఉన్నాయి. అతని ముఖంలో ఒక రకమైన భయం కనిపించింది. సుమకు ఏదో తప్పు జరిగినట్లు అనిపించింది. అనూప్, ఏం జరిగింది? రాఘవన్ సార్కు ఏమైంది? సుమ మళ్ళీ అడిగింది. అనూప్ నెమ్మదిగా లేచాడు. అతని గొంతు వణికింది. సుమ చెల్లి, నాన్న,
నాన్నపోయారు. సుమ షాక్కు గురైంది. ఏమిటి? ఎప్పుడు? ఎలా? రాత్రి నొప్పి తట్టుకోలేక. అనూప్ మాటలు పూర్తి చేయకుండా నిలబడ్డాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. సుమ వేగంగా రాఘవన్ గదివైపు పరిగెత్తింది. బెడ్పై శాంతంగా నిద్రిస్తున్న రాఘవన్ను ఆమె చూసింది. అతని ముఖంలో ఒక రకమైన శాంతి నెలకొని ఉంది. సుమ రాఘవన్ చేతిని తాకి చూసింది. శరీరం చల్లగా ఉంది. ఆమెకు విషయం అర్థమైంది. సుమ మనసులో ఒక యుద్ధం జరిగింది. రాఘవన్ నొప్పి ఆమెకు తెలుసు. అనూప్ త్యాగం కూడా ఆమె చూసింది. కాని ఇది ఒక హత్య. చట్టపరంగా ఇది తప్పు. ఆమె మనసు ఆమెను అనేక ప్రశ్నలు అడిగింది. సుమ నెమ్మదిగా గది నుండి బయటకు వచ్చింది. దేవి మేల్కొని హాల్లోకి వచ్చింది. సుమ, రాఘవన్ ఎలా ఉన్నాడు? దేవి అడిగింది. సుమకు ఏం చెప్పాలో తెలియలేదు. అనూప్ దేవి దగ్గరకు వెళ్లాడు. అమ్మా, నాన్న పోయారు. దేవి షాక్కు గురైంది. ఆమె చేతిలోని టీ కప్పు నేలపై పడి చెల్లాచెదురైంది. ఏమిటి? నా రాఘవన్! దేవి అరుస్తూ రాఘవన్ గదివైపు పరిగెత్తింది. సుమ ఒక క్షణం ఆలోచించింది. తాను ఏం చెయ్యాలి? చట్టాన్ని పాటించాలా, లేక ఈ కుటుంబం బాధను అర్థం చేసుకుని మౌనంగా ఉండాలా? నర్సుగా ఆమెకు చట్టం పట్ల బాధ్యత ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడం ఆమె కర్తవ్యం. సుమ తన మొబైల్ ఫోన్ తీసుకుంది. వణుకుతున్న చేతులతో ఆమె పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసింది. హలో, కావేరీపురం నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక మరణం సంభవించింది. అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులు వెంటనే స్థలానికి బయలుదేరారు. సుమ మనసులో ఒక రకమైన అపరాధ భావన కలిగింది. తాను చేసింది సరైనదేనా? అనూప్ ముఖం ఆమె మనసులో స్పష్టంగా కనిపించింది. ఆ అబ్బాయి తన తండ్రి పట్ల ప్రేమతోనే ఇలా చేశాడు కదా. పోలీస్ జీప్ ఇంటి ముందు వచ్చి ఆగింది. గ్రామంలోని ప్రజలు నెమ్మదిగా ఇంటి ముందు గుమిగూడారు. పంచాయతీ అధ్యక్షుడు రవీందర్ మ్యాష్, పొరుగువారు అందరూ ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు. పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ మరియు అతని బృందం ఇంటిలోకి ప్రవేశించారు. అనూప్ హాల్లో తలవంచుకుని కూర్చొని ఉన్నాడు. దేవి రాఘవన్ మృతదేహం పక్కనపడి ఏడుస్తూ ఉంది. ఇక్కడ ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ గంభీరంగా అడిగాడు. సుమ ముందుకు వచ్చింది. సార్, రాఘవన్ సార్ రాత్రి మరణించారు. అనూప్ సుమ మాటలు పూర్తి చేయలేదు. రాజేష్ కుమార్ అనూప్ను చూశాడు. అతని కళ్లలో భయం మరియు నిస్సహాయత ఒకేసారి కనిపించాయి. నీవు ఎవరు? ఇక్కడ ఏం జరిగింది? అనూప్ తల ఎత్తి చూశాడు. అతని గొంతు వణికింది. నేను అనూప్, రాఘవన్ కొడుకుని. నాన్న మరణించారు. ఎలా మరణించారు? రాజేష్ కుమార్ అడిగాడు. అనూప్ ఒక క్షణం సంశయించాడు. తరువాత అతను అన్నీ తెరిచి చెప్పాడు. తండ్రి నొప్పి, అతని వేడుకోలు, తాను చేసిన పని. అతని గొంతు వణికింది. అతని కళ్ల నుండి కన్నీళ్లు ధారలుగా కారాయి. నేను నాన్నను చంపలేదు సార్. నాన్న నొప్పిని అంతం చేయడానికి కోసమే. నాన్నను బాధపెట్టడానికి నాకు శక్తి లేదు, అనూప్ ఏడుస్తూ చెప్పాడు. రాజేష్ కుమార్ అన్నీ శ్రద్ధగా విన్నాడు. తరువాత అతను తన బృందంతో చెప్పాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తీసుకెళ్ళండి. అనూప్ను అరెస్ట్ చేయండి. అనూప్ షాక్కు గురైంది. అరెస్ట్? అతను చేసింది తండ్రి పట్ల ప్రేమ కారణంగానే కదా. అతను హంతకుడా? దేవి అరుస్తూ అనూప్ దగ్గరకు పరిగెత్తింది. కొడుకు, నా కొడుకును తీసుకెళ్లకండి. పోలీసులు అనూప్ చేతులకు సంకెళ్లు వేశారు. అనూప్ ఒక క్షణం తల్లిని చూశాడు. అతని కళ్లలో నిస్సహాయత నెలకొని ఉంది. అతను నెమ్మదిగా పోలీసులతో బయటకు నడిచాడు. గ్రామంలోని ప్రజలు అతన్ని ఆశ్చర్యంగా, భయంతో చూశారు. కావేరీపురంలోని ఆ ఇంటిలో ఒక కొత్త విపత్తు ప్రారంభమైంది. కావేరీపురంలో ఆ శాంతమైన ఉదయం ఒక షాక్తో మేల్కొన్నది. రాఘవన్ మరణం, అతని కొడుకు అనూప్ అరెస్ట్ ఈ వార్త అడవిలో చెట్టుపై చెట్టుకు వ్యాపించినట్లు వ్యాపించింది. గ్రామంలోని టీ షాపుల్లో, రోడ్డు పక్కన ప్రజలు ఈ విషయం గురించి చర్చించారు. కొందరికి అనూప్ పట్ల సానుభూతి కలిగింది. మరికొందరు అతన్ని హంతకుడిగా ముద్రవేశారు. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ ముందు
అనూప్ తలవంచుకుని నిలబడ్డాడు. రాజేష్ కుమార్ కఠినమైన పోలీస్ అధికారి. చట్టం చట్టమే అనే ఆలోచన గలవాడు. అనూప్, నీవు నీ తండ్రిని ఎందుకు చంపావు? రాజేష్ కుమార్ అడిగాడు. నేను నాన్నను చంపలేదు సార్. నాన్న నొప్పిని అంతం చేయడానికి కోసమే, అనూప్ వణుకుతున్న గొంతుతో చెప్పాడు. అతను జరిగినదంతా వివరించాడు. తండ్రి పడిన బాధ, కాలు తీసివేయడం, ఆరని గాయాలు, నొప్పి, తండ్రి వేడుకోలు. నాన్న నొప్పిని భరించలేక చనిపోవాలని కోరుకున్నారు. నేను నాన్న కోరికను నెరవేర్చాను, అనూప్ చెప్పాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. రాజేష్ కుమార్ అన్నీ శ్రద్ధగా విన్నాడు. నీవు చెప్పినదంతా నాకు అర్థమవుతోంది. కాని చట్టం దృష్టిలో ఇది హత్య. దయామరణం మన దేశంలో చట్టవిరుద్ధం. అనూప్ మనసులో నిరాశ కలిగింది. తాను చేసింది సరైనదని అతనికి నమ్మకముంది. కాని చట్టానికి అది అర్థం కావడం లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. రాఘవన్ మరణం ఊపిరాడకపోవటం వల్లనని రిపోర్ట్లో స్పష్టమైంది. అనూప్ ఉపయోగించిన టవల్ మరియు ఇతర సాక్ష్యాలను పోలీసులు కనుగొన్నారు. సాక్ష్యాలు అనూప్కు వ్యతిరేకంగా ఉన్నాయి. అనూప్ను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ అతన్ని రిమాండ్ చేశాడు. బెయిల్ లభించలేదు. అనూప్ మనసులో భవిష్యత్తు గురించి ఆందోళనలు నిండాయి. తాను జైలులో ఉండాల్సి వస్తుందా? తన తల్లి ఒంటరిగా అవుతుందా? దేవి తన కొడుకును చూడడానికి జైలుకు వచ్చింది. అనూప్ను చూసినప్పుడు దేవి బిగ్గరగా ఏడ్చింది. కొడుకు, నీవు ఎందుకు ఇలా చేశావు? నీకు ఇలాంటి విపత్తును తెచ్చుకున్నావు. అమ్మా, నాన్న నొప్పిని చూడలేకపోయాను, అనూప్ చెప్పాడు. అతని కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి. అన్నీ నా విధి, దేవి చెప్పింది. ఆమె కళ్లలో నిస్సహాయత నెలకొని ఉంది. కావేరిపురం పంచాయతీ అధ్యక్షుడు రవీందర్ మాష్ అనూప్ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అతను ఒక న్యాయవాదిని సిద్ధం చేశాడు. ప్రసిద్ధ క్రిమినల్ న్యాయవాది అడ్వా రఘునాథ్ అనూప్ కేసును తీసుకున్నాడు. రఘునాథ్ చట్టపరమైన విషయాల్లో శ్రద్ధాపూర్వకంగా మరియు మానవీయ దృక్పథంతో ఉండేవాడు. అనూప్, నీవు చేసింది చట్టపరంగా తప్పు, కాని నీ ఉద్దేశం మంచిది. దయామరణం గురించి కోర్టులో వాదించడానికి మనం ప్రయత్నిద్దాం, రఘునాథ్ అనూప్తో చెప్పాడు. అనూప్కు ఒక రకమైన ఆశ కలిగింది. ఒకవేళ కోర్టుకు తన బాధను అర్థం చేసుకోగలిగితే. కేసు కోర్టులోకి వచ్చింది. ప్రాసిక్యూషన్ అనూప్ను హంతకుడిగా చిత్రీకరించింది. ప్రతివాది తన తండ్రిని చంపాడు. ఇది క్రూరమైన హత్య. ఈ వ్యక్తికి గరిష్ట శిక్ష ఇవ్వాలి, ప్రాసిక్యూటర్ వాదించాడు. ప్రతివాది న్యాయవాది రఘునాథ్ అనూప్ కోసం వాదించాడు. నా కక్షి చేసింది హత్య కాదు, అది దయ. సంవత్సరాలుగా నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి దురితాన్ని అంతం చేయడానికి ఒక కొడుకు చేసిన త్యాగం. దయామరణం చట్టపరం కాకపోవచ్చు, కాని మానవత్వం పేరిట ఈ కేసును చూడాలి. రఘునాథ్ రాఘవన్ రోగస్థితిని, అనూప్ త్యాగాన్ని కోర్టులో వివరించాడు. హోం నర్స్ సుమను సాక్షిగా పిలిచారు. సుమ రాఘవన్ నొప్పి గురించి, అనూప్ సంరక్షణ గురించి కోర్టులో చెప్పింది. కాని ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు వినిపించింది. ప్రతి హత్యకు ఒక కారణం ఉంటుంది, కాని అది హత్యను సమర్థించదు. దయామరణం చట్టపరం కాకపోతే ఇది హత్యే. అనూప్ కోర్టులో నిస్సహాయంగా నిలబడ్డాడు. అతని కళ్ళు కోర్టు గదిలోని ప్రజలను చూశాయి. కొందరి కళ్లలో సానుభూతి, మరికొందరి కళ్లలో తీర్పు. తన బోధం కోర్టుకు అర్థం కావడం లేదని ఆలోచన అతన్ని బాధపెట్టింది. కావేరిపురం హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా శ్రద్ధను ఆకర్షించింది. పత్రికలు, ఛానళ్లు ఈ కేసు గురించి వివరణాత్మక రిపోర్టులు ఇచ్చాయి. దయామరణం గురించిన చర్చలు సమాజంలో సజీవంగా జరిగాయి. అనూప్కు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడారు. కోర్టు గదిలో వాదనలు జోరుగా సాగాయి. ప్రాసిక్యూషన్ అడ్వా ప్రకాష్ అనూప్ను క్రూరమైన హంతకుడిగా చిత్రీకరించాడు. ప్రతివాది తన తండ్రిని గొంతు బిగించి చంపాడు. ఇది ఆసూత్రిత హత్య. దయ అనే పదం
ఈ కేసులో ఒక ముసుగు మాత్రమే. చట్టం తన దారిలో నడవాలి, ప్రకాష్ వాదించాడు. ప్రకాష్ పోస్ట్మార్టం రిపోర్ట్ను కోర్టులో సమర్పించాడు. రాఘవన్ గొంతులో టవల్ ఒత్తిడి గుర్తులు, ఊపిరాడక మరణించిన సాక్ష్యాలను అతను చూపించాడు. అనూప్ ఉపయోగించిన టవల్ను కూడా సాక్ష్యంగా సమర్పించాడు. ఈ టవల్ ప్రతివాది నేరానికి సాక్ష్యం, ప్రకాష్ చెప్పాడు. ప్రతివాది న్యాయవాది అడ్వా రఘునాథ్ అనూప్ కోసం బలంగా వాదించాడు. నా కక్షి చేసింది హత్య కాదు, అది దయ. సంవత్సరాలుగా నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి దురితాన్ని అంతం చేయడానికి ఒక కొడుకు చేసిన త్యాగం. దయామరణం మన దేశంలో చట్టపరం కాకపోవచ్చు, కాని మానవత్వం పేరిట ఈ కేసును చూడాలి. రఘునాథ్ రాఘవన్ రోగస్థితిని వివరంగా చెప్పాడు. రాఘవన్ నొప్పి, అతని నిస్సహాయత, కొడుకు వైపు చేసిన వేడుకోలు గురించి కోర్టులో ప్రస్తావించాడు. హోం నర్స్ సుమను మళ్లీ సాక్షిగా పిలిచారు. సుమ రాఘవన్ నొప్పి గురించి, అనూప్ సంరక్షణ గురించి కోర్టులో చెప్పింది. రాఘవన్ సార్ నిద్రలేక అరుస్తూ ఉండేవారు. నన్ను చంపేస్తావా? ఈ నొప్పిని భరించలేను అని ఎప్పుడూ చెప్పేవారు. అనూప్ రాత్రింబవళ్ళు అతని పక్కనే ఉండేవాడు. అతని నిద్ర కోల్పోయింది. అతని జీవితం తండ్రి కోసం మాత్రమే, సుమ ఏడుస్తూ చెప్పింది. రఘునాథ్ దయామరణం గురించి, ప్రపంచంలోని వివిధ దేశాల చట్టాలు, చర్చల గురించి కోర్టులో మాట్లాడాడు. మనిషి నొప్పికి ఒక హద్దు ఉంది. ఆ నొప్పిని భరించలేక చనిపోవాలని కోరుకునే వ్యక్తికి శాంతియుత మరణం ఇవ్వడం తప్ప చట్టం మనిషి కోసం కాదా? రఘునాథ్ అడిగాడు. అనూప్ కోర్టులో నిస్సహాయంగా నిలబడ్డాడు. అతని కళ్ళు కోర్టుగదిలోని ప్రజలను చూశాయి. కొందరి కళ్లలో సానుభూతి, మరికొందరి కళ్లలో తీర్పు. తన బోధం కోర్టుకు అర్థం కావడం లేదని ఆలోచన అతన్ని బాధపెట్టింది. సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు కోర్టుగదిలో గుమిగూడారు. కేసు యొక్క ప్రతి క్షణం వారు రిపోర్ట్ చేశారు. దయామరణం చట్టపరమా కాలా అనే విషయంపై సమాజంలో పెద్ద చర్చలు జరిగాయి. కొందరు అనూప్ను సమర్థించారు, మరికొందరు అతన్ని హంతకుడిగా చూశారు. అనూప్ను సల్లెదేవి కోర్టుగదిలో కొడుకును చూస్తూ కన్నీళ్లు పెట్టింది. ఆమె కళ్లలో నిస్సహాయత, నొప్పి నెలకొని ఉన్నాయి. ప్రాసిక్యూషన్ మళ్లీ వాదించింది. చట్టం చట్టమే. దయామరణం చట్టపరం కాకపోతే అది హత్యే. ప్రతివాదికి గరిష్ట శిక్ష ఇవ్వాలి. ఇది సమాజానికి ఒక పాఠం కావాలి. రఘునాథ్ చివరిగా వాదించాడు. నా కక్షి చేసింది ప్రేమ పేరిట. ఒక కొడుకు తన తండ్రి పట్ల ప్రేమ కారణంగా చేసిన త్యాగం. ఈ కేసు ఒక వ్యక్తి కేసు మాత్రమే కాదు, ఇది మానవత్వం గురించిన ప్రశ్న. గౌరవనీయ కోర్టు, ఈ కేసును మానవత్వ దృక్పథంతో చూడాలని నేను విన్నవించుకుంటున్నాను. కోర్టుగదిలో ఒక రకమైన నిశ్శబ్దం నెలకొన్నది. అందరూ ఆసక్తిగా తీర్పు కోసం ఎదురుచూశారు. అనూప్ హృదయం వేగంగా కొట్టుకుంది. అతని జీవితం ఈ తీర్పుపై ఆధారపడి ఉంది. కోర్టుగదిలో నిశ్శబ్దం నెలకొన్నది. అందరూ ఆసక్తిగా తీర్పు కోసం ఎదురుచూశారు. అనూప్ హృదయం వేగంగా కొట్టుకుంది. అతని జీవితం ఈ తీర్పుపై ఆధారపడి ఉంది. జడ్జి తన తీర్పును ప్రకటించడం ప్రారంభించాడు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ మరియు ప్రతివాది వాదనలు బలంగా సమర్పించాడు. ప్రతివాది అనూప్ తన తండ్రిని చంపాడని ప్రాసిక్యూషన్ నిరూపించింది. పోస్ట్మార్టం రిపోర్ట్ మరియు ఇతర సాక్ష్యాలు దీనిని ధృవీకరిస్తున్నాయి. అనూప్ హృదయం ఆగిపోయినట్లు అనిపించింది. అతను తన న్యాయవాది రఘునాథ్ను చూశాడు. రఘునాథ్ ముఖంలో నిరాశ నీడలు కనిపించాయి. ప్రతివాది, న్యాయవాది ఇది దయామరణం అని వాదించాడు. రాఘవన్ రోగస్థితి, నొప్పి గురించి కోర్టుకు అర్థమవుతోంది. ఒక కొడుకు తన తండ్రి పట్ల ప్రేమ కారణంగా చేసిన పని అని కూడా కోర్టుకు స్పష్టమైంది. కాని జడ్జి ఒక క్షణమాగాడు. కోర్టు గదిలో సూదిపడినా వినిపించే నిశ్శబ్దం నెలకొన్నది. మన దేశంలో దయామరణం చట్టపరం కాదు, చట్టం చట్టమే. చట్టం ముందు అందరూ సమానం. ఒక వ్యక్తి జీవన్ని తీసుకోవడానికి మరొకరికి అధికారం లేదు. అది ఎంత పెద్ద ప్రేమ పేరిటైనా సరే. అనూప్ కళ్ళు కన్నీళ్లతో నిండాయి. అతని ఆశలు చిన్నాభిన్నమయ్యాయి. అందుకని ఈ కోర్టు ప్రతివాది అనూప్ను భారతీయ శిక్షాస్మృతి 302 సెక్షన్ ప్రకారం హత్య కుర్తీలో
నేరస్థుడిగా తీర్పు చెప్పుతుంది. ఆ మాటలు అనూప్ తలపై పిడుగులా పడ్డాయి. అతను హంతకుడిగా ముద్రవేయబడ్డాడు. శిక్ష తరువాత ప్రకటించబడుతుంది, జడ్జి చెప్పాడు. అనూప్ తల్లి దేవి బిగ్గరగా ఏడుస్తూ నేలపై కూలిపోయింది. రఘునాథ్ ఆమెను ఆదుకున్నాడు. అనూప్ నిస్సహాయంగా నిలబడ్డాడు. అతని కళ్లనుండి కన్నీళ్లు ధారలుగా కారాయి. మీడియా ప్రతినిధులు కెమెరాలతో అనూప్ దగ్గరకు పరుగెత్తారు. నీకు ఏం చెప్పాలనుకుంటున్నావు? వారు అడిగారు. అనూప్ తల ఎత్తి చూశాడు. అతని గొంతు వణికింది. నేను నాన్నను చంపలేదు. నాన్న నొప్పిని అంతం చేయడానికి కోసమే. నా బోధం తప్పైతే ఇరవిపురం కేసులోని హంతకుణ్ణి వదిలేయకూడదని నీతి త్రాసులో ఉన్నతంగా ఉంచాలని చెప్పుతున్నాను. కాని ఈ నొప్పిని అనుభవిస్తున్న వారికి శాంతియుత మరణమివ్వడానికి ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. నా నాన్నలా ఎవరూ నొప్పిని భరించకూడదు. అనూప్ మాటలు కోర్టు గదిలో మారుమ్రోగాయి. అతని ఆత్మార్థత, నీతిబోధం ఆ మాటల్లో స్పష్టమయ్యాయి. కాని చట్టానికి అది అర్థం కాలేదు. అనూప్ను జైలుకు తరలించారు. అతని జీవితం జైలు గది యొక్క 4 గోడల మధ్య ఒడిగిపోయింది. అతని మనసులో తండ్రి ముఖం స్పష్టమైంది. తాను చేసింది సరైనదా తప్పా అనే ప్రశ్న అతన్ని వేటాడింది. తీర్పు తరువాత అనూప్ జీవితం జైలుగది యొక్క 4 గోడల మధ్య ఒడిగిపోయింది. అతని లోకం చిన్నదైంది. బయటి ప్రపంచంతో అతనికి సంబంధం లేకుండా పోయింది. జైలులో మొదటి రోజులు అతనికి చాలా కష్టంగా ఉన్నాయి. ప్రతిక్షణం తండ్రి జ్ఞాపకాలు అతన్ని వేటాడాయి. తాను హంతకుడిగా ముద్రవేయబడ్డాడని ఆలోచన అతన్ని బాధపెట్టింది. జైలులో అతను వివిధ రకాల మనుషులను కలిశాడు. హంతకులు, దొంగలు, ఇతర నేరస్తులు. వారితో మాట్లాడినప్పుడు అనూప్కు ఒక విషయమర్థమైంది. తాను చేసింది ప్రేమ పేరిట, కాని వారు చేసింది స్వార్థ ప్రయోజనాల కోసం. ఈ వ్యత్యాసం అతనికి ఆశ్వాసమిచ్చింది. జైలు లైబ్రరీ నుండి అతను పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. చట్ట పుస్తకాలు, తత్వశాస్త్ర పుస్తకాలు, దయామరణం గురించిన చర్చలను చదివి తెలుసుకున్నాడు. ప్రపంచంలోని అనేక దేశాల్లో దయామరణం చట్టపరమని, దాని గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయని అతను అర్థం చేసుకున్నాడు. నా నాన్నలా నొప్పిని భరిస్తున్న వారికి శాంతియుత మరణం ఇవ్వడానికి చట్టం రావాలి అనూప్ మనసులో అనుకున్నాడు. ఈ కోరిక అతనికి ఒక లక్ష్యంగా మారింది. తల్లిదేవి నెలకొకసారి అతన్ని చూడ్డానికి జైలుకు వచ్చేది. దేవి ఆరోగ్యం క్షీణించింది. ఆమె కళ్లలో దురితం నెలకొని ఉంది. కొడుకు, నీకు ఆరోగ్యం బాగుందా? దేవి అడిగింది. నాకు ఏమీ కాదు అమ్మా. నీకు ఆరోగ్యం బాగుందా? అనూప్ అడిగాడు. నాకు ఎలా ఆరోగ్యం ఉంటుంది కొడుకు, నీవు ఇక్కడ ఉన్నప్పుడు? దేవి ఏడ్చింది. అనూప్ తల్లిని ఓదార్చాడు. అమ్మా, విచారపడకు. అన్నీ సరిదిద్దుకుంటాయి. నేను చేసింది తప్పు కాదు అమ్మా. నాన్న నొప్పిని అంతం చేయడానికి కోసమే. దేవి కొడుకును చూసింది. ఆమె కళ్లలో ప్రేమ, నొప్పి ఒకేసారి ఉన్నాయి. ఆమె కొడుకును నిందించలేదు. కొడుకు చేసింది ప్రేమతోనేనని ఆమెకు తెలుసు. అనూప్ కేసు మీడియాలో ఇప్పటికీ సజీవంగా ఉంది. కొందరు పత్రికా విలేఖరులు అనూప్ను జైలులో సందర్శించారు. వారు అతని కథ విన్నారు. అనూప్ మాటలను వారు రిపోర్ట్ చేశారు. నరకయాతన అనుభవిస్తున్న వారికి శాంతియుత మరణం ఇవ్వడానికి ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ఈ మాటలు సమాజంలో పెద్ద చలనాలు సృష్టించాయి. దయామరణం చట్టపరమాకాల అనే చర్చలు మళ్లీ సజీవమయ్యాయి. అనేక సామాజిక కార్యకర్తలు అనూప్కు మద్దతుగా రంగంలోకి దిగారు. జైలు జీవితం అనూప్ను మరింత బలవంతం చేసింది. అతను తన బోధాలపై దృఢంగా నిలబడ్డాడు. తాను చేసింది సరైనదని అతనికి నమ్మకం ఉంది. చట్టం అతన్ని హంతకుడిగా చూసినా అతని మనస్సాక్షి అతన్ని నిందించలేదు. సంవత్సరాలు గడిచాయి. అనూప్ శిక్షాకాలం పూర్తయింది. అతను జైలు నుండి విడుదలయ్యాడు. బయటి ప్రపంచం అతన్ని ఆశ్చర్యపరిచింది. అనేక మార్పులు జరిగాయి. తల్లిదేవి అతన్ని ఎదురుచూస్తూ ఉంది. అనూప్ తల్లిని కౌగిలించుకున్నాడు. వారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కొడుకు, నీవు వచ్చావు, దేవి చెప్పింది.
అనూప్ తల్లిని తీసుకుని ఇంటికి నడిచాడు. కావేరిపురంలోని ఆ ఇల్లు అతన్ని ఎదురుచూస్తూ ఉంది. అతని మనసులో ఒక కొత్త లక్ష్యం ఉంది. తన తండ్రిలా ఎవరూ నొప్పిని భరించకూడదు. దయామరణం, చట్టపరమాకాలని పోరాటం. జైలు నుండి విడుదలైన తరువాత అనూప్ కావేరిపురంలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి ముందు మామిడి చెట్టు కింద కూర్చొని తండ్రితో మాట్లాడిన జ్ఞాపకాలు అతని మనసులో స్పష్టమయ్యాయి. అన్నీ మారిపోయాయి. తండ్రి లేడు, పాత సంతోషాలు లేవు. కాని అతని మనసులో ఒక కొత్త లక్ష్యం ఉంది. తల్లిదేవి అతన్ని ప్రేమతో స్వీకరించింది. ఆమె కళ్లలో ఆశ యొక్క తలుకు కనిపించింది. కొడుకు తిరిగి వచ్చాడు కదా. అనూప్ తన జీవితాన్ని దయామరణం గురించి అవగాహన కల్పించడానికి అంకితం చేశాడు. అతను అనేక వేదికలపై మాట్లాడాడు. తన తండ్రి కథను చెప్పాడు. నొప్పితో బాధపడుతున్న మనుషుల దురితాలను వివరించాడు. నా నాన్నలా ఎవరూ నొప్పిని భరించకూడదు. దయామరణం, చట్టపరమాకాలని, ప్రభుత్వం చట్టం తీసుకురావాలి అతను పదేపదే చెప్పాడు. అతని మాటలు సమాజంలో పెద్ద చలనాలు సృష్టించాయి. అనేకమంది అతనికి మద్దతుగా రంగంలోకి దిగారు. డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు, చట్ట నిపుణులు అందరూ ఈ విషయం గురించి చర్చించారు. మీడియా అనూప్ కథను మళ్లీ రిపోర్ట్ చేసింది. అతను హంతకుడు కాదు, ఒక లక్ష్యవాహకుడని వారు రాశారు. ఒకరోజు అనూప్ పాత కాలేజీ స్నేహితుడు విపిన్ అతన్ని కలవడానికి వచ్చాడు. విపిన్ ఇప్పుడు ఒక ప్రముఖ పత్రికా విలేఖరి. అనూప్, నీ పోరాటాన్ని చూశాను. నీకు నా పూర్తి మద్దతు ఉంటుంది, విపిన్ చెప్పాడు. అనూప్కు సంతోషం కలిగింది. అతని పోరాటానికి మద్దతు లభిస్తోంది కదా. సంవత్సరాలు గడిచాయి. దయామరణం, చట్టపరమాకాలని చర్చలు పార్లమెంటుకు చేరాయి. అనూప్ ఈ విషయంలో ఒక ముఖ్యమైన గొంతుకగా మారాడు. అతని మాటలు చట్ట నిర్మాతలను ప్రభావితం చేశాయి. ఒకరోజు పార్లమెంట్ దయామరణం, చట్టపరమాకాలని బిల్లును ఆమోదించింది. కొన్ని నిబంధనలతో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న నయం కాని రోగులకు దయామరణం అనుమతించే చట్టం అమలులోకి వచ్చింది. ఆ వార్త విన్నప్పుడు అనూప్ కళ్ళు కన్నీళ్లతో నిండాయి. అతని తండ్రి కోరిక సఫలమైంది. తండ్రి నొప్పికి ఒక అర్థం లభించింది. అనూప్ తల్లిని కౌగిలించుకున్నాడు. అమ్మా, నాన్న, కోరిక సఫలమైంది. దేవి కళ్ళు కూడా కన్నీళ్లతో నిండాయి. నా రాఘవన్, అతను శాంతితో నిద్రిస్తున్నాడు. అనూప్ మనసులో ఒక రకమైన ఆశ్వాసం కలిగింది. అతను హంతకుడు కాదు,